కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు. టీడీపీ నాయకుల బిల్డింగ్స్ వదిలేసి వైసీపీ నేతల కట్టడాలే లక్ష్యంగా కూల్చేశారని ఆరోపించారు. మంత్రి నారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. ఈ విషయాన్ని అధికారులు, టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. నష్టపోయిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో ఈ రోజు పాపం బాలకృష్ణ రెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్ గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తామన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాం అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇదే పంట కాలువలకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి, మీ మెడికల్ కాలేజ్ ఒక్క మొక్క కూడా ఉండదు, మీ మెడికల్ కాలేజ్ కూలిపోదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 10 మందికి సేవ చేసేటువంటి ఆ వైద్యశాలను కూల్చేస్తే ఏమొస్తుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు, నిన్ను పట్టించుకోలేదు, నిన్ను ఎప్పుడు అసలు లెక్కలో కూడా వేసుకోలేదు. మేము నువ్వు చేసేటువంటి పనులు నెల్లూరు నగరం ఇప్పటికే ఏసడించుకుంటుంది. ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది. నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అందరిని కూడా తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చే లోపలనే ఇటువంటి దాడులకు స్వస్తి పలికితే మంచిదని చెప్పి